పరాయ దేశమైన ఈజిప్టులో ఇశ్రాయేలీలు దాస్య జీవితంలో మగ్గిపోతున్నారు. ఫారో రాజు వారి జనాభా పెరుగుతుందన్న భయంతో కొత్తగా పుట్టే పురుష శిశువులను చంపించమని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ఒక లేవి కుటుంబంలో మోషే జన్మిస్తాడు. 3 నెలలు దాచిన తర్వాత ఆయన తల్లి ఒక కెరటాల బుట్టలో ఆయనను నది తీరంలో వదిలేస్తుంది. దేవుని ప్రణాళిక ప్రకారం ఫారో కుమార్తె ఆ బుడ్డిదాన్ని కనుగొనడంతో మోషేకు రాజకుటుంబంలో పెరుగుదల లభిస్తుంది. రాజకుమారునిగా ఎదుగుదల. మోషే రాజమహల్లో విద్యాబుద్ధులు నేర్చుకుంటూ ఎదుగుతాడు. కానీ ఒకరోజు ఒక ఈజిప్టు దొర ఏబ్రియుడిని కొడుతుండగా చూసి మోషే కోపంతో ఆ దొరను చంపి పారిపోతాడు. ఇది మోషే జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది. మిద్యానులో జీవితం. మోషే మిద్యాను దేశానికి పారిపోతాడు. అక్కడ తను యిత్రో అనే యాజకుని కుమార్తెను వివాహం చేసుకుంటాడు. 40 సంవత్సరాలు అక్కడ గొర్రెల కాపరిగా జీవించడంతో దేవుడు అతనిని ఓ గొప్ప కార్యానికి పిలుస్తాడు. కాలిన మంటలో దేవుని పిలుపు. ఒకరోజు కొండపై ఒక పొదమంటలో కాలిపోవడం లేకుండానే మంటలో కనిపిస్తుంది. అదే సమయంలో దేవుని స్వరం వినిపిస్తుంది. మోషే, నేను నిన్ను ఈజిప్టులోని నా ప్రజలను విముక్తి చేయడానికి పంపుతున్నాను. మోషే తొలుత అభ్యంతరం చెప్పిన దేవుని శక్తిని నమ్మి మళ్ళీ ఈజిప్టుకెళ్ళి ఫారో రాజుతో ముఖాముఖిగా మాట్లాడతాడు. దాస్య జీవితం నుంచి విముక్తి. ఫారో గట్టిగా తిరస్కరిస్తాడు. అప్పుడు దేవుడు 10 శాపాలు ఈజిప్టుపై మోపుతాడు. చివరికి ఫారో వదిలిపెడతాడు. మోషే తన ప్రజలతో బయలుదేరతాడు. ఎర్ర సముద్ర అద్భుతం. ఫారో మళ్లీ అనుమానం పెంచుకుని సైన్యంతో వెంబడిస్తాడు. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్ర తీరంలో చిక్కిపోతారు. కానీ మోషే తన దండం చేత పట్టుకుని దేవుని నామంలో ప్రార్థిస్తాడు. సముద్రం 2 భాగాలుగా విడిపోతుంది. ఇది మోషే జీవితంలోని అద్భుత ఘట్టం. సీనాయ్ కొండపై 10 ఆజ్ఞలు. అతను తన ప్రజలతో సీనాయ్ కొండ మీదికి వెళ్ళి దేవునితో కలుసుకుంటాడు. అక్కడ 10 ఆజ్ఞలు అందుకుంటాడు. ఇవి దేవుని జీవన మార్గదర్శకాలు. ఇశ్రాయేల్ దేశం వైపు ప్రయాణం. 40 సంవత్సరాల పాటు అనేక శిక్షణ, తిరుగుబాట్లు, విశ్వాస పరీక్షల మధ్యలో మోషే తన ప్రజలను వాగ్దాన భూమికి దగ్గరగా తీసుకెళ్తాడు. కానీ ఒక్క తప్పిదం వల్ల ఆయన ఆ దేశంలో ప్రవేశించకముందే దేవుని పిలుపు పొందుతాడు. ముగింపు. మోషే మృత్యువు ఆరే నెబో కొండపై చోటు చేసుకుంది. కానీ ఆయన జీవితం దేవునికి అంకితమైన జీవితం. ఆయన నాయకత్వం, విశ్వాసం, వినయం ఇవన్నీ నేటి ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. ఈ కథ పిల్లలకే కాదు, ప్రతి ఒక్కరికి విశ్వాసాన్ని బలోపేతం చేస్తుంది. ఇది దేవుని మహిమ, దయ, నిబద్ధత మరియు నాయకత్వ గుణాలపై గొప్ప విజ్ఞానం ఇస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నిత్య దేవుని వాక్యాన్ని తెలుసుకునే దారిలో ఈ ప్రయాణంలో మీరు భాగస్వాములు కావాలి.